హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో మనం క్రషర్ ప్లాంట్ వర్కింగ్ గురించి ఒక అవుట్లుక్ చూద్దాం. క్రషర్ ప్లాంట్ అంటే ఏంటి? పేరులో ఉంది, క్రష్ చేస్తుంది. వేటిని క్రష్ చేస్తుంది? స్టోన్స్ని క్రష్ చేస్తుంది. మన సైట్లో ఒక 3 క్రషర్ ప్లాంట్లు ఉన్నాయి. 3 కన్స్ట్రక్షన్ వర్కింగ్ సేమ్. సో ఒక క్రషర్ ప్లాంట్ గురించి క్లియర్గా చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే ఒక పెద్ద రాయి కనిపిస్తుంది కదా. సో ఈ రాయిని క్రష్ చేసి ఈ కనిపిస్తున్న రాయి సైజుకి తీసుకురావాలన్నా, లేదంటే ఆ రాయిని క్రష్ చేసి ఈ స్టోన్స్ సైజుకి తీసుకురావాలన్నా, లేదంటే ఈ స్టోన్స్ని కూడా క్రష్ చేసి ఇంకా చిన్న రాళ్ళు, లేదంటే దీన్ని కూడా క్రష్ చేసి మట్టిలాగా చేయాలన్నా సరే అది క్రషర్స్ వల్లే సాధ్యం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం యూస్ చేస్తున్న క్రషర్ వచ్చేటప్పటికి 0 to 500 mm క్రషింగ్ ప్లాంట్ అనమాట. అంటే ఈ క్రషర్ ప్లాంట్ యొక్క అవుట్పుట్ మనకి 0 to 500 mm వరకు స్టోన్స్ అందులో దొరుకుతాయి. అంతకంటే పెద్ద స్టోన్స్ అవుట్పుట్లో ఉండవు అనమాట. అందుకంటే పెద్ద స్టోన్స్ని మనం దీనికి ఇన్పుట్లో ఇస్తే ఈ క్రషరు దాన్ని క్రష్ చేసి ఆ సైజుకి తీసుకొస్తుంది. సో ఇక్కడ మేజర్ దీంట్లో ఉన్న పార్ట్స్ చూస్తే ఆ పైన కనిపిస్తుంది కదా బిన్, అది ఈ ప్లాంట్కి మెటీరియల్ ఇంటేక్ అనమాట. సో ట్రక్లో ఆ పైన నుంచి వచ్చి ఇటువైపు నుంచి ఆ పై ఇట్లాంటి ఈ సైజులో ఉన్న స్టోన్స్ని ట్రక్కుల్లో తీసుకొని వచ్చి ఆ పైన ఉన్న ఆ బిన్లోకి డ్రాప్ చేస్తాయి అన్నమాట. సో ఆ బిన్ కింద మనకి గ్రిజిలీ ఫిటర్ అని ఉంటుంది అనమాట. గ్రిజిలీ ఫిటర్స్ అంటే ఇక్కడ ఏంటంటే అవి నెక్స్ట్ ఎక్విప్మెంట్కి మెటీరియల్ ట్రాన్స్ఫర్ చేసేవాడిని ఫిటర్స్ అంటారు. సో గ్రిజిలీ ఫిటర్, ఈ ఫిటర్ ఏం చేస్తుందంటే మూవ్ అయ్యి పైన బిన్లో ఉన్న మెటీరియల్ని కింద జా క్రషర్లోకి డ్రాప్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఆరెంజ్ కలరు కనిపిస్తుంది కదా మనకి గార్డ్, అక్కడ ఒక మోటరు, దానికి బెల్ట్స్, త్రూ బెల్ట్స్ మనకి జా క్రష్ వర్క్ అవుతుంది అనమాట. సో ఆ జా క్రషర్ కింద ఇంకొక ఫీటర్ ఉంది. ఈ ఫీటర్ ఏం చేస్తుందంటే క్రష్ అయిన మెటీరియల్ని కన్వేయర్ మీదకి డ్రాప్ చేస్తుంది అనమాట. సో ఇంకా ఒకసారి మెటీరియల్ క్రష్ అయిపోయిందంటే ఇంకా దాన్ని ఏం చేయాలి, మనం స్టోర్ చేయాలంటే ఆ చివర్లో మనకి ఒక పెద్ద రాళ్ళ గుట్ట కనిపిస్తుంది కదా, దాన్ని స్టాక్ పైల్ అంటారు అనమాట. సో ఈ క్రష్ అయిన మెటీరియల్ ఒక కన్వేరు, ఆ కన్వేరు నుంచి ఇంకో కన్వేరు, అలా స్టాక్ పైల్కి చేరుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే క్లోజ్ వ్యూలో ఇది మనకి స్టోన్స్ బిన్ అనమాట. ఈ బిన్ అనేది హ్యూజ్ బిన్ ఇలా ఉంటుంది. సో ఎప్పుడైతే ట్రక్స్ నుంచి బిన్లోకి మెటీరియల్ డ్రాప్ చేస్తారో ముందుకు వచ్చేయకుండా మనకి అక్కడ చైన్స్ని హ్యాంగ్ చేసి పెట్టారనమాట. లేదంటే బౌల్డర్స్ దొర్లుకుంటా వచ్చి నెక్స్ట్ ఎక్విప్మెంట్ని పాడు చేస్తాయి. అలా కాకుండా స్లోగా మనం ఎలా కంట్రోల్ చేస్తే ఆ విధంగా మెటీరియల్ వచ్చి కింద ఉన్న జాక్రష్లోకి పడాలంటే అలా అరేంజ్మెంట్ ఇచ్చారనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న మోటార్ని చూస్తారా, అది గ్రిజిలీ ఫిటర్ మోటార్. ఈ హోల్స్ కనిపిస్తుంది, ఈ స్ట్రక్చర్ ఏంటంటే గ్రిజిలీ ఫిటర్ అనమాట. ఇది ఇటువంటి మూమెంట్ ఇచ్చి పైన ఉన్న మెటీరియల్ని కింద డ్రాప్ చేస్తుంది అనమాట స్లోగా. సో మనం ఎంత ఫ్రీక్వెన్సీ సెట్ చేస్తామో అంత ఫ్రీక్వెన్సీకి తగ్గట్టుగా మెటీరియల్ని అలా ఆ కింద జా క్రష్లోకి డ్రాప్ చేస్తుంది. ఇప్పుడు మీకు గ్యాప్ కనిపిస్తుంది కదా, అది జా క్రష్ అనమాట. జా అంటే ఏంటి, మనకి దవడ, మన నోటి దవడ ఎలా ఉంటుంది, ఒక పోర్షన్ ఏమో ఫిక్స్ ఉంటుంది అప్పర్ పోర్షన్, కింద పోర్షన్ ఏమో మూవ్ అవుతుంది, గమనించండి. సో అలాగా దీనికి జాగ్రత్తలో ఒక పోర్షన్ ఫిక్స్ అయ్యి ఇంకో పోర్షన్ మూవ్ అవుతూ ఆ మధ్యలో వచ్చిన రాళ్ళని క్రష్ చేసేస్తుంది అనమాట. ఓకే, పైనుంచి గ్రిజిలీ ఫిటర్ నుంచి మెటీరియల్ అలా జాక్రషర్లోకి కింద పడి అక్కడ క్రష్ అయ్యి ఆ జాక్రషర్లో మనకి సైజ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది అనమాట. ఆ సైజు తగ్గట్టుగా దాన్ని ఆ మెటీరియల్ క్రష్ చేసి వాటిని కిందకి డ్రాప్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా జా క్రషర్ అనేది బేసిక్ రూల్. ఇక్కడ జా క్రషర్కి ఒక పెద్ద మోటార్, 200 kW మోటార్ ఇక్కడ మీరు గమనిస్తే ఉంటుంది. దాన్ని ఈ ఆరెంజ్ కలర్ గార్డ్, ఇది ఏంటంటే బెల్ట్ అనమాట, బెల్ట్ గార్డ్. ఇది ఇక్కడ ఒక షాఫ్ట్ ఉంటుంది, ఆ షాఫ్ట్ త్రూ ఈ జా క్రషర్ కనెక్ట్ అయ్యి, సో మోటార్ రొటేట్ అవుతున్నప్పుడు ఈ మూవబుల్ పార్ట్ జా ఏదైతే ఉందో అది మూవ్ అవుతూ ఇక్కడ స్టోన్స్ని క్రష్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది యాక్చువల్గా మనం వర్కింగ్ టైంలో కూడా చూపించవచ్చు, లేకపోతే కానీ ఫుల్ డస్ట్ సౌండ్ అనమాట. ఇది కూడా లోకల్ బాక్స్. ఇది లోకల్ బాక్స్ ఎందుకంటే మెయింటెనెన్స్ కోసం అనమాట. సో మనం మెయింటెనెన్స్ చేసేటప్పుడు కొంత మూమెంట్ కోసం ఆన్ ఆఫ్ చేయొచ్చు, ఎమర్జెన్సీ కూడా దీనికి ఇచ్చారనమాట. సో జా క్రషర్ని కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే దీనికి 2 వైపులా 2 షాఫ్ట్లు ఉన్నాయి, బేరింగ్స్ కూడా ఉన్నాయి. ఇది
స్ప్రింగ్ లోడెడ్ అయి ఉంది చూసారా. ఈ మధ్యలో ఒక సిలిండర్ కూడా ఉంది. ఆ సిలిండర్ ఏంటంటే మనకి 150 బార్, ఇది హైడ్రాలిక్ సిలిండర్. ఇదేమో ఎలక్ట్రికల్ మోటారు. ఇది 200 కిలోవాట్ మోటార్ మనం వాడుతున్న జా క్రషర్ సైట్లో. బాగా హ్యూజ్ జా క్రషర్, ఇది పెద్దది. చూసారు అక్కడ బెల్ట్లు పుల్లీకి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఇవి ఈ గార్డ్ త్రూ అక్కడ జా క్రషర్కి కనెక్ట్ అవుతాయి అన్నమాట. మనకి విజిబుల్ కాదు, దాన్ని ఓపెన్ చేస్తే కానీ తెలియదు. ఆ మోటార్ రన్ అయినప్పుడు ఈ బెల్ట్ రన్ అయ్యి ఈ బెల్ట్ దాన్ని మూవ్ చేస్తుంది అనమాట. ఇది అక్కడ గ్రిజిలీ ఫీడర్ కూడా మీరు చూడొచ్చు. గ్రిజిలీ ఫీడర్ మోటార్, ఇది ఒక 45 కిలోవాట్ మోటార్ యూస్ చేసాం. 45 కిలోవాట్ మోటార్ ఒక ఫీడర్కి అనేది చాలా ఎక్కువ అనమాట, చాలా హెవీ. అక్కడ స్ప్రింగ్స్ కూడా ఉన్నాయి. ఆ స్ప్రింగ్స్ ఏమో అప్ అండ్ డౌన్ మూమెంట్, మోటార్ రన్ అయినప్పుడు టు అండ్ ఫ్రో మోషన్. దీనివల్ల మనకి మెటీరియల్ అనేది ముందుకు జరగడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది క్రష్ అయిన మెటీరియల్ దీని మీదకి వస్తుంది అనమాట, ఈ బెల్ట్, ఈ చిన్న బెల్ట్ మీదకి. ఇక్కడ కూడా ఒక లోకల్ బాక్స్ని చూసారా, ఇది జా క్రషర్లో లోకల్ బాక్స్ అనమాట. కీ సిస్టమ్ ఇచ్చారు దీనికి కూడా ఎమర్జెన్సీ ఉంది ఈ మెయింటెనెన్స్ టైంలో. ఈ మొత్తం ఆపరేషన్ అక్కడ బ్లూ కలర్ కంటైనర్ కనిపిస్తుంది కదా, అది ఆపరేటర్ క్యాబిన్ అనమాట. అక్కడ స్కాడాలో స్క్రీన్లో చూస్తూ ఈ ప్లాంట్ని అనేది ఆపరేట్ చేస్తారనమాట అక్కడి నుంచి. ఇక్కడ ఉన్న లోకల్ బాక్స్లన్నీ మెయింటెనెన్స్ కోసం మాత్రమే. ఓకే, సో ఇక్కడ మనకు ఒక హైడ్రాలిక్ పవర్ ప్యాక్, చిన్న హైడ్రాలిక్ పవర్ ప్యాక్ కనిపిస్తుంది కదా, ఇది ఓన్లీ ఒక సిలిండర్ని కంట్రోల్ చేయడం కోసం. ఈ చిన్న సిలిండరు ఎందుకంటే ఈ మూవబుల్ పార్ట్ ఏదైతే ఉందో జా క్రషర్లో దాన్ని హోల్డ్ చేసి పట్టుకుంటుంది అనమాట. దీనికి మినిమం 150 బార్ ప్రెషర్ ఉండాలి, హైడ్రాలిక్ ఆయిల్ ప్రెషరు. ఓకే, స్ప్రింగ్ లోడెడ్ పోర్షన్ అది. మోటార్ రన్ అయినప్పుడు ఈ మూవబుల్ పార్ట్ ముందుకి వెనక్కి మూవ్ అవ్వడానికి ప్లస్ సైజ్ అడ్జస్ట్మెంట్కి ఈ హైడ్రాలిక్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ క్రష్ అయిన మెటీరియల్ మనకి ఈ కింద ఫీడర్ ద్వారా ఈ చిన్న కన్వేయర్ మీదకి డ్రాప్ అవుతుంది. ఈ కన్వేయర్ ఫార్వర్డ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది కాబట్టి ఈ మెటీరియల్ తీసుకొని వెళ్ళి ఆ చూట్ నుంచి దానికి ముందు ఉన్న కన్వేయర్ మీదకి, లాంగ్ కన్వేయర్ మీదకి మెటీరియల్ అనేది డ్రాప్ చేస్తుంది అనమాట. సో ఒకేసారి పెద్ద కన్వేయర్ పెట్టకుండా ఒక 2 కన్వేయర్లు యూజ్ చేశారనమాట వాళ్ళు మెటీరియల్ షిఫ్ట్ చేయడం కోసం. ఓకే, సో నెక్స్ట్ కన్వేయర్, ఎండ్ ఆఫ్ ద కన్వేయర్ ఏమవుతుందంటే అక్కడ మనకి స్టాక్ పైల్ అనేది తయారవుతుంది. ఇక్కడ చూడొచ్చు మనకి 3 ప్లాంట్లు వరుసగా ఇన్స్టాల్ చేసి ఉన్నాయి. సో ఒక్కొక్క ఈ ప్లాంట్కి, ప్రతి ప్లాంట్కి ఎమర్జెన్సీ స్టాప్ ఉందన్నమాట. ఈ ఎమర్జెన్సీ స్విచ్ అనేది ఎందుకంటే ఈ పర్టికులర్ ప్లాంట్, ఇప్పుడు ఇది ప్లాంట్ బి అనుకోండి, ఈ పర్టికులర్ ప్లాంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ఎమర్జెన్సీ స్టాప్ నొక్కితే ఓన్లీ ప్లాంట్ బి స్టాప్ అవుతుంది అనమాట. ఇవి లోకల్ ఎమర్జెన్సీస్. ఈ లోకల్ బాక్స్ మీద ఉన్న ఎమర్జెన్సీస్ లోకల్ ఎమర్జెన్సీస్, కన్వేయర్ మీద ఉన్న పుల్ రోప్స్ కూడా లోకల్ ఎమర్జెన్సీస్. ఇదైతే మాత్రం జనరల్ ఎమర్జెన్సీ దేన్ని అంటారంటే హోల్ ప్లాంట్ని స్టాప్ చేసే ఎమర్జెన్సీని జనరల్ ఎమర్జెన్సీ అంటారనమాట. ఓకే, సో ఇక్కడ మీరు క్లోజ్ వ్యూలో చూడొచ్చు. ఇంకా వేరే వేరే అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఇది ప్లాంట్ మన సైట్ రిక్వైర్మెంట్స్ని బట్టి అరేంజ్మెంట్స్ ఉన్నాయి. కానీ బేసిక్ మన క్రషర్ ప్లాంట్, ఒక సింగిల్ లైన్ క్రషర్ ప్లాంట్ యొక్క యూజ్ ఏంటంటే పెద్ద స్టోర్స్ని బ్రేక్ చేసి ఇలా చేయడం అనమాట. ఇప్పుడు మీరు అక్కడ ఆరెంజ్ కలర్ చిన్న స్విచ్ ఒకటి కనిపిస్తుంది చూసారా, అదేంటంటే మెటల్ డిటెక్టర్ యూనిట్. మెటల్ డిటెక్టర్ యూనిట్ గురించి ఇంకొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెటల్ డిటెక్టర్ బేసిక్ ఎందుకంటే ఈ మెటీరియల్ నుంచి ఏదైనా ఐరన్ పార్ట్స్, ఏదైనా మెటల్ పార్ట్స్ వెళ్తున్నాయి అంటే కన్వేయర్ని ఆఫ్ చేసి ఆ పార్ట్స్ని సపరేట్ చేయాలి మనం. లేదంటే నెక్స్ట్ క్రషింగ్ ప్రాసెస్లో ఇంకా ఫైన్ మెటీరియల్ దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ ఏదైనా ఐరన్ పార్ట్స్ ఉన్నాయంటే ఆ ఎక్విప్మెంట్ డ్యామేజ్ అయ్యే కండిషన్ ఉందన్నమాట. సో దాని గురించి ఈ స్టోన్స్లో మెటల్ అనేది ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఇప్పుడు ఎక్స్కవేట్ జరిగేటప్పుడు ఎక్స్కవేటర్ టీత్ సిరిగిపోతూ ఉంటాయి, కన్స్ట్రక్షన్ సైట్ కాబట్టి మనకి ఐరన్ బార్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ మనం అవాయిడ్ చేయాలన్నమాట. ఎందుకంటే మెటీరియల్ క్వాలిటీ గురించి అండ్ ఆల్సో నెక్స్ట్ క్రషింగ్ ప్రాసెస్లో ఎక్విప్మెంట్ని కాపాడడం కోసం అనమాట. సో దీనికోసం జనరల్గా మ్యాగ్నెట్స్ కూడా యూజ్ చేస్తుంటారు, ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ లేదంటే పర్మనెంట్ మ్యాగ్నెట్స్ కూడా యూజ్ చేస్తారు. ఇది మెటల్ డిటెక్ట్ అనమాట. మెటల్ డిటెక్ట్ చేసి సిగ్నల్ ఇస్తుంది, ప్లాంట్ ఆపేస్తుంది, ఆ కన్వేయర్ని ఆపేస్తుంది. అప్పుడు మనం ఫిజికల్గా అక్కడికి వెళ్ళి చెక్ చేసి ఆ మెటల్ని తీసేయాలన్నమాట. సో దాని గురించి వేరే ఎపిసోడ్లో క్లియర్గా చెప్పుకుందాం. సో ఇది అవుట్లైన్ ఆఫ్ ఏ క్రషింగ్ ప్లాంట్. సో బేసిక్ వర్కింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇంకేమైనా మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.